హాయ్ హలో నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఈస్ హరిత ఇలాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి లవ్స్. హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నానమాట. దానికి సంబంధించిన వీడియో నేను అప్లోడ్ చేశాను. దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మా ఇంట్లో వ్రతం ఎలా చేసుకున్నాం అనేది కామెంట్ రూపంలో చెప్పండి. ఏంటంటే కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే చాలా మంచిదని చెప్పారనమాట. సో ఎలాగో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఒక 10 మందికి భోజనాలు పెట్టాలి. అలా పెడితే చాలా మంచిది. ఆ 10 మంది అయ్యప్పలకి పెడితే ఇంకా మంచిది. ఇప్పుడు అయ్యప్పలకి భిక్ష పెట్టడం చాలా మంచిది కదా అని ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకొని అలాగే అయ్యప్పలకి భిక్ష పెట్టాను. చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. ఈ వీడియో చూడండి. అసలు నిజంగా చాలా బాగా జరిగింది. మీ అందరికి కూడా నచ్చుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలు కట్టండి మత్తయ్య. శేషు స్నానానికి వెళ్ళి ఆంటీ కష్టపడి వంటలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఆంటీ? పప్పు టమాటా చూడడానికైతే సూపర్. అసలు పాలకూర పప్పు. హాయ్, ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చావు మీరే చెప్పాలి. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి అని ఒక అమ్మాయి ఉంది మాకు. అమ్మాయి దగ్గరికి వచ్చాం. దేనికి? సత్యనారాయణ వ్రతానికి, అయ్యప్ప పూజకి. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారండి లక్ష్మి గారు? ఇటు నుంచి వెళ్ళు. ఆలుగడ్డ ఒకటైతే అయిపోయింది. మౌనిక, టమాటాలు ముందు పెట్టుకొని ఏం చేస్తున్నావు? చేశాను, నేనే కట్ చేశాను. ఫోటో కోసం కూర్చున్నావా? కత్తి ఉంటే బాగుండు చేతిలో. మరి ఫోటో కోసం కూర్చున్నావా? ఏమేమి వంటలు చేస్తున్నారు? సాంబారు, పాలకూర పప్పు, పులిహోర, కేసరి, గోంగూర పచ్చడి, ఆలుగడ్డ టమాటా, వంకాయ. ఓకే. నెయ్యి తెచ్చావా? నెయ్యి శ్రీ మహాగణాధిపతే నమః. సురోదకస్థానం 3 సార్లు అర్చం సమర్పయామి, వాద్యం సమర్పయామి, ముఖ ఆద్యమని సమర్పయామి, ఉద్రకోశానం సమర్పయామి, మంగళస్థాన అనంతరం వస్త్రం సమర్పయామి, అత్యంతం సమర్పయామి. అచ్చిందానందరం గంధం ధారయామి. గంధానందరం అలంకారం అత్యంతం సమర్పయామి. వేయండి. ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి చేశామండి. పూర్తి చేసే సమయానికి కరెక్ట్గా అయ్యప్పలు కూడా వచ్చేసారనమాట భిక్షకి. వాళ్ళు కూడా మాకు సంతోషపరిచే విధంగా అయ్యప్ప స్వామి భజన కూడా చేశారనమాట. ఒకసారి దాన్ని కూడా చూద్దాం. శరణం గణేశ గుణాగ నగన్న దివ్య సుందరి నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందరి నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందరి నాగో నగని. ఓం కృష్ణే కొండల
మండల కొండల 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 వెలిసిండే ఏడు కొండమేని కొండల మండల కొండల 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 వెలిసిండే ఏడు దేవ మంగళహారతి రే జయ మంగళహారతి రే నిజ మంగళహారతి రే శుభ మంగళహారతి రే నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం నారాయణ. చాలా బాగా అంటే చాలా బాగా భజన జరిగిందండి. చూశారు కదా, అయ్యప్పలు నిజంగా ఆ భగవంతుడు పంపించినట్టుగానే 18 మంది అయ్యప్పలు వచ్చారు. అయ్యప్పకి 18 మెట్లు ఉంటాయని అంటారు కదా, మెట్టుకొకళ్ళు చెప్పున 18 మంది అయ్యప్పలు వచ్చారనమాట. అయ్యప్పలు వచ్చి సత్యనారాయణ వ్రతం దగ్గర వాళ్ళు అయ్యప్ప భజన అనేది చేసి చాలా అంటే చాలా సంతోషంగా మమ్మల్ని ఆశీర్వదించి వాళ్ళు భిక్ష చేసి వెళ్ళారనమాట. మనసుకి చాలా తృప్తిగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. ఈ విషయాన్ని మీతో నాకు షేర్ చేసుకోవాలి అనిపించింది కాబట్టి నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను. చాలా వరకు మీకు చెప్పాలి అనుకునే విషయాలు ఇక మీదట చెప్పాలి అని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ అయ్యప్పలు హారతి ఇచ్చి తెలిసి తెలియక ఏదన్నా తప్పులు చేసుంటే మమ్మల్ని మన్నించు అని అడిగే విధానం, ఆ మోకరిల్లి ఆ దేవుడు ముందు అలా భక్తితో మాట్లాడే విధానం నిజంగా మనసుకి చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. పిల్లలు స్వామి మెల్లో దండలు వేశారనమాట. చూశారు కదా ఎంత తృప్తిగా చూశారో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే మాకు కూడా నచ్చింది, చాలా తృప్తిగా. వచ్చిన అక్క వాళ్ళు, అమ్మ నాన్న అందరూ కూడా మాకు బట్టలు పెట్టారనమాట. అంతో మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్ళారు. ఇదే అండి ఈ వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్